బద్వేల్ టౌన్ పొరుమామిళ్ల రోడ్లోని శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల గౌరవ అధ్యక్షులు కొండపల్లి వెంకట సుభాష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెద్ది సుధాకర్, సంచాలిత సమితి కార్యదర్శి బోల నారాయణ మరియు హెడ్ మాస్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. విశిష్ట అతిథులుగా కుప్పం వెంకట సుబ్బారావు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా గానుగపేట రమేష్ బాబు, పునిపుర్తి అనిల్ కుమార్ రాజు, భాషకాల నారాయణ, గోగుల నరసింహ యాదవ్ పాల్గొన్నారు. భక్తులు తమ ప్రసంగాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాన్ని స్మరించుకున్నారు. యువత శివాజీ మహారాజ్ ఆలోచన ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మాతాజీలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు మరియు చాక్లెట్లు పంచిపెట్టారు. చూడండి, వీళ్ళందరూ మనకు ఆదర్శప్రాయులు. వాళ్ళు చేసిన కృషి వల్లే ఈరోజు మనం ఒక ఉన్నత స్థాయికి ఎదిగాం. అలాగే ప్రతి ఒక్కరూ మనకు నిద్ర లేస్తే పిల్లలు మీరందరూ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులను నమస్కరించుకోవాలా. అలాగే ఇక్కడికి చేసిన వెంటనే ఉపాధ్యాయులకు కూడా మీరు నమస్కారం చేస్తూ మీ యొక్క పాఠశాలకి వెళ్ళి మీ తరగతిలో కూర్చొని దైవ ప్రార్థన చేసుకోవాలి. మొట్టమొదటిసారి దైవ ప్రార్థన చేసుకున్న తర్వాతే ఈ యొక్క విద్య అభ్యసిస్తుంది. కాబట్టి ప్రతి పిల్లలు వచ్చేటప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులకు నమస్కరించుకోవాలా. అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నమస్కరించాలా. తర్వాత క్లాస్ రూమ్లో కూర్చున్న తర్వాత సరస్వతి దేవికి పఠనం చేసుకోవాలి. అలాగే మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒకరు మా క్లాస్ టీచర్లు ఒకరు కాదని అనుకోకూడదు. ప్రతి ఉపాధ్యాయులు మీకు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు ఈ ఛత్రపతి శివాజీ గారిని ఎందుకు చేసుకుంటున్నామంటే ఇతను మనందరికీ కూడా ఆదర్శప్రాయం. గతంలో మనకు స్వాతంత్రం రాకముందుగా మొఘలాయులు ఈ యొక్క దేశాన్ని పాలిస్తున్నారు. ఆ యొక్క దేశాన్ని పాలిస్తున్నప్పుడు వారి యొక్క మొఘలాయులు అభిప్రాయించాడు తట్టుకోలేక చాలా మంది కూడా ఎంతో రోధించేవాళ్ళు, ఇళ్లలో వాకింగ్ చేసుకుని. అటువంటి టైంలో శ్రీ ఛత్రపతి శివాజీ నేనున్నాను అని అతను బయటికి వచ్చి మొఘలాయుల పైన తిరుగుబాటు చేసి ఈ దేశాన్ని హిందూ సామ్రాజ్యంగా వచ్చిన గొప్ప ఏకైక వ్యక్తి ఏమిటంటే ఛత్రపతి శివాజీ. కాబట్టి మీరు పిల్లలందరూ కూడా శ్రద్ధగా టీచర్లు కూడా మీరు కూడా ఒకసారి దేశ నాయకుల గురించి